దిగుతున్నారండి. అది జరుగుతుంది. కీర్తన గారు, ప్రభుత్వము పంచాయతీకి సంబంధించి సర్పంచ్లు ఏదైతే చెప్తున్నారో ఎప్పటి నుంచో కూడా గత కొంతకాలంగా నిజానికి చెప్పాలంటే గత 4.5 ఏళ్లలో వాళ్ళు ఎన్నో సందర్భాల్లో నిధుల దారి మళ్లింపు గురించి వాళ్ళ నిధుల గురించి అడుగుతూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం పెడచెవిన పెడుతుంది. చివరికి అంటే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి, ఇప్పటికే చాలా బకాయిలు పేరుకుపోయాయంటూ కూడా వాళ్ళకి చేసే పరిస్థితి అంటే పాలుపోక ఏం చేయాలో తోచక ఇదొక ప్రయత్నం చేద్దాం చివరిగా అంటూ కూడా వాళ్ళు చెలో అసెంబ్లీకి ముట్టడికి పిలుపునిచ్చారు. అయితే ప్రభుత్వం వాళ్ళ సమస్యలు విని పరిష్కరించాల్సింది పోయి ఇవాళ లాఠీ చార్జ్ చేయడం సర్పంచ్ల పైన, అలాగే చాలామంది సర్పంచ్లకి దెబ్బలు తగిలినట్లుగా వార్తలు వస్తున్నాయి. సో ప్రభుత్వం వ్యవహరించిన తీరుకి సంబంధించి ఏమంటారు? ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి ఏబిఎన్ వీక్షకులకి నమస్కారం సార్. నమస్తే అండి. మనకేమన్నా ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకో రాష్ట్రంలో ఓటేసిన వాళ్ళకి ఏమైనా కొత్తగా మీకు ఏమైనా కనిపిస్తున్నాయా? ఫస్ట్ థింగ్ నాకైతే అదొకటి క్లారిటీ చెప్పండి. రావణ కాష్టంగా ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ పైన సామాన్యుడు బలైపోతూనే ఉన్నాడు ఈ అధికార పార్టీ వల్ల. ఈ అధికార పార్టీ వల్ల ప్రశాంతంగా ఉన్న ఏ వర్గం ఉంది? ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులు సైతం బయటకు వచ్చి అప్పుడు చలో విజయవాడ ప్రోగ్రామ్ చేస్తే వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తారో మారు వేషాల్లో వచ్చారు సార్. పాపం ఒక టీచర్లుగా ఇలాంటి పనులు వాళ్ళు చేస్తూ వాళ్ళు వేషధారణలు వేసుకొని వచ్చి మరీ ప్రొటెస్ట్ లో పార్టిసిపేట్ చేశారంటే వాళ్ళ ఆవేదన ఎలా ఉంటది? నిన్న కూడా ఒక సామాన్య టీచర్ నాతో మాట్లాడుతా ఆయన చెప్తున్నారు, మేము అడిగింది న్యాయమైన కోరిక, దాన్ని కూడా చేయకోకుండా మా మీద కేసులు పెట్టి మమ్మల్ని అక్కడ ముట్టడించారు మేడం చలో విజయవాడకి వెళ్ళినప్పుడు అని. అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటైతే క్లారిటీ ఉంది సార్, నేను ఎట్లా గెలవను, ఓడిపోవడం అయితే తథ్యము. సో నేను ఓడిపోతున్నాను కాబట్టి ఎలాంటి బిహేవియర్ నేను చేసినా నాకేం పెద్దగా ఇష్యూ ఏమి ఉంటదు అన్న థింకింగ్ వచ్చేసాడు ఆయన. ఒక దరిద్రపు దుష్ట రాక్షస పరిపాలనని ఎన్నుకున్న పాపానికి ఈ రోజు ప్రజలు శిక్ష నోపిస్తున్నారు. అది ప్రజలందరూ యాక్సెప్ట్ చెయ్యాలి. ఒక్క ఛాన్స్ ఆయన కనికరం చూపించే, ఒక ఛాన్స్ ఆయన మాటలు నమ్మో, ఆయన చేసిన ఆ వికృత చేస్తారు ఏవైతే కోడికత్తి డ్రామా కావచ్చు, బాబాయ్ హత్యని గుండెపోటుగా మార్చి ఆ చేసిన సినిమాటిక్ వేలో చేసిన ఆ నటన కావచ్చు, నచ్చి కొంతమంది ఓటేశారు. సో ఈ రోజు ఆ కర్మ మనం అనుభవించాలి, అనుభవిస్తున్నాం. సో మీ చేతుల్లో ఏముంది? నెక్స్ట్ టర్మ్ మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత మీ పైన. ఈరోజు సర్పంచులు ఒక పట్టుకొమ్మల్లా గ్రామాలకి, అలాగే వార్డ్ మెంబర్స్ కూడా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, మీరు నిధులు ఇవ్వరు మనకు, ఆ నిధులు లేకపోవడం వల్ల వీళ్ళు చేయాల్సిన పనులు వీళ్ళు చేయలేరు. స్థానికంగా ఉండే చెడ్డ పేరు ఎవరికి ఉంటుందంటే అక్కడున్న సర్పంచ్లకి, అక్కడ వార్డ్ మెంబర్లకి ఉంటుంది, కార్పొరేటర్లకు ఉంటుంది. అసలు నిధులు ఇవ్వాల్సింది ఎవరు, ఇవ్వకుండా చేస్తున్నది ఎవరు అనే ఆలోచన వాళ్ళలోకి వచ్చినప్పుడే పరివర్తన వస్తుంది. సర్పంచుల మీద పడితే వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పం వాళ్ళు కొంతమంది ఆ టెన్షన్ తట్టుకోలేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు సార్. ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పులు చేసి వాళ్ళే బిల్లులు పెడితే బిల్లులు రాకపోతే అప్పులు చేసి మరి అక్కడ వర్కులు చేసి ఆ వడ్డీలు కట్టలేక, ఆ ఒత్తిడి తట్టుకోలేక, కుటుంబ సభ్యులు తిడుతుంటే ఆ భారాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు. ఈ రోజు మీరు గమనిస్తే డెంగ్యూ ఫీవర్ తో, మలేరియాతో చాలా మంది బాధపడుతున్నారు. వర్షాలు వచ్చినప్పుడు మినిమం బ్లీచింగ్ పౌడర్ వేయలేకపోతున్నారు సార్. దానికి కారకులు ఎవరు? ఈ రోజు ఎమ్మెల్యేలను నేను మారుస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వాళ్ళు నిర్వీర్యం అయిపోతున్నారంటే వాళ్ళ నిధులు మీరు ఇవ్వకపోవడం వల్లనే. వాళ్ళని మార్చాలా, నువ్వు మారాలనా? మొత్తం అంతా ఫండ్స్ ఎత్తుకొని డైవర్ట్ చేసుకుని నువ్వు తినేస్తూ దోచుకుంటున్నప్పుడు సామాన్యులకు అందాల్సిన, సామాన్యులకు చేయాల్సిన సేవను, వ్యవస్థను సరిగ్గా మేనేజ్ చేయాల్సిన, యూటిలైజ్ చేసిన డబ్బును కూడా నువ్వు తినేస్తుంటే ఈ రోజు సర్పంచులు బయటకు వస్తారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ముట్టడి చేయబోతున్నారు. ఈ రోజు ఈ ఒక్క వ్యవస్థే కాదు, గతంలో శానిటైజ్ వ్యవస్థ చేశారు, పారిశుద్ధ కార్మికులు మనం వాళ్ళకి సమస్యలు ఉంటే మనం చూసాము, అలాగే అంగన్వాడీ వర్కర్ల సమస్యలు మనం విన్నాము, ఉద్యోగస్తుల సమస్యలు మనం విన్నాం. ఏ ఒక్క ఎంప్లాయీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రశాంతంగా ఉన్నారు చెప్పండి? ఒక రాక్షసుడికి పగ్గం కట్టి ఈ రోజు కూర్చోబెట్టినందుకు ఆ రాక్షస పాలన అనుభవిస్తున్నారు. ఆ రాక్షసుడు ఒక్కొక్కరిగా అందరినీ తింటూ వస్తూ కుటుంబ సభ్యులను తినడానికి కూడా వచ్చేసినట్టు అయిపోయిన పరిస్థితి. ఈ రోజు సొంతం చెల్లెలు కూడా ఈ రోజు ఇబ్బంది పడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఒకటి జరగబోతోంది. మొత్తం ఈ రాక్షసుల్ని పక్కన పెట్టడం కోసం, ప్రభుత్వాన్ని మంచిగా ఏర్పాటు చేయడం కోసం ప్రజలే బయటకు వస్తారు. ఈరోజు బాధితులు ప్రతిపక్ష నేతలో లేకుంటే నాయకులు మాబోటోలో కాదు, సామాన్య ప్రజలు ఈరోజు బాధితులు అయిపోయారు. ప్రతి ఒక్క సామాన్యుడు వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నారు ఈయన వల్ల. ఒక పెన్షన్ కరెక్ట్ టైంకి రావట్లేదంటే ఆ ఒంట్లో పెద్ద ఆయన బాధపడతాడా లేదా? ఆయనకు అవసరమైన మందులు పాడు, బిడ్డల మీద ఆధారపడకుండా ఉండాలి అనుకునే ఆ వయసులో ఆయన మానసిక శోభ కారకులు ఎవరు? ఈ రోజు ఒక తండ్రి కరెక్ట్ గా శాలరీ ఇస్తేనే ఆ ఇంట్లో ఉన్న భార్య సరుకులు తెచ్చుకోనో ఇంట్లో సమస్యలో తీర్చుకోగలుగుతుంది. అటువంటి లేకుండా శాలరీస్ కరెక్ట్ గా ఇవ్వకపోవడానికి కారకుడు ఎవడు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? బిడ్డల చదువులు చదివితే ఉద్యోగాలు వస్తున్నాయా? చదువుల దగ్గర రీఎంబర్స్మెంట్ వస్తుందా? విదేశీ విద్యకు పోవడానికి ఏమైనా అవకాశాలు కల్పిస్తున్నాడా? ఈ రోజు ఒక మహిళ నిజంగా ఆవేదన చెందుతూ ఆమె ఒక చిన్న పని చేసుకోవాలన్నా చేసుకున్న పని కరెక్ట్ గా వేతనాలు వస్తున్నాయా ఈ రాష్ట్రంలో? తన బిడ్డలేమో గంజాయికి బానిసలు అవుతున్నారు, ఉద్యోగాలకు ఇబ్బంది పడుతున్నారు, అరాగోరా ఉద్యోగాలంటే ఆ వాలంటీర్లకు పరిమితం చేస్తున్నారు. భర్త ఏమో
ఇటువంటి జీతాలు లేని ఇబ్బందులు, వ్యసనాలకు బానిసే. ఈవెన్ మేము చూస్తున్నాము ఆ చీప్ లిక్ అని దాగి ఎంత మంది మహిళల పుస్తలు ఈరోజు తెగిపోతున్నాయో మీరు గమనించాలి. ప్రతి ఒక్క నాశనానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కార్యవర్గం. కానీ ఆయన మాత్రం ఆ ప్యాలెస్ లో కూర్చొని ప్రశాంతంగా ఉంటూ వాళ్ళ భార్య కోసం మా డబ్బుతో సెట్ అయిపిస్తున్నాడు. వాళ్ళ భార్యకు మా కోసం సెట్ అయిపించుకుంటూ లక్షణంగా ఆయన బానే ఉన్నాడు. సామాన్యులం మా మనుగడ కష్టం అవుతూ మేము ఆయన కోసం ప్రొటెస్ట్ చేసి దెబ్బలు తింటున్నాం. ఈ రోజు మీరు వాళ్ళని కొట్టారని బాధపడుతున్నారు. గతంలో అమరావతి టైంలో మీకు గుర్తుకుంది లేదు, మహిళల పైన నీళ్లు చల్లి మరి వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టారో, వాళ్ళని ఎలా కొట్టారో కూడా గుర్తు చేస్తున్నాను. మా గత 4 ఏళ్ళ జరుగుతోంది రావణ కష్టం. ఇదే పరంపరగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని టార్గెట్ చేశారు. మహిళలని కాదు, మగవాళ్ళని కాదు, ఉద్యోగస్తులని కాదు, ఏ వర్గాన్ని కూడా వదిలిపెట్టకుండా వాళ్ళ డబ్బులు దోచుకోవడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, నోరెత్తే కేసులు పెట్టడం, లేదంటే చంపేయడం, లేదంటే ప్రతిపక్ష నేతలు ముందుకు వచ్చి మాట్లాడితే మా పైన కేసులు పెట్టడం. ఇక్కడ ఏ విధమైన న్యాయం జరగదు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకాలో వాళ్ళకి నచ్చిన వాళ్ళు. ఎస్పెషల్లీ నేను కొంతమంది చెప్పాలనుకుంటున్నాను సార్. ఇంకొక విషయం ఏంటంటే, వాలంటీర్ 50 ఇళ్లకుండి పని చేస్తున్నారు కదా అంటారు. వాలంటీర్లు ఎవరమ్మా? ఫస్ట్ మీరు గుర్తు పెట్టుకోవాలి. ఆయన కార్యవర్గానికి ఎవరైతే పనులు కట్టబెట్టలేకపోయాడో వాళ్ళకి ఇచ్చుకున్నాడు ఆయన ముద్దుగా వాలంటీర్లుగా. ఈ వాలంటీర్లకి ఏం పని చేయాలి, ఏం చేయకూడదు, ఎలా వ్యవస్థల్ని మేనేజ్ చేయించాలి, ఆ వార్డ్ లో లేదా ఆ ఏరియాలో, ఆ గ్రామంలో. గతంలో విజయసాయి రెడ్డి గారు కూడా అన్నారు కదా, వాలంటీర్లు మా కార్యకర్తలే అని. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. వాళ్ళ కార్యవర్గానికి ఏ పదవులు లేనప్పుడు ఈ పదవులు ఇచ్చుకున్నాడు ఆయన. ఇక్కడ సర్పంచులు అంటే వాళ్ళకి అక్కడ స్థానికంగా సమస్యలు తెలుసు, ప్రజలతో మమేకమై వాళ్ళు ప్రయాణం సాగించి వాళ్ళు ఓట్లతో గెలిచి అక్కడ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి ఉంటారు. అటువంటి వాళ్ళకి పని చేయనిచ్చకుండా వాళ్ళ పనిని అడ్డుపెట్టేలాగా వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించి నీ కార్యవర్గాన్ని రెడీ చేసుకుంటూ ఎక్కడైతే ఏ ఓటర్లు వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నారన్న విషయాన్ని కనిపెడుతూ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు. సర్పంచ్ల పని ఏంటి, వాలంటీర్ల పని ఏంటి? అసలు వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకుంటూ నువ్వు ప్రైవేట్ ఆర్మీని తయారు చేసుకున్నావు. ఇది ఫ్రాంక్ మాట్లాడాలంటే ప్రైవేట్ ఆర్మీ మెయింటైన్ బై మా సామాన్య ప్రజలు, మా డబ్బులతో మా ఫండ్స్ తో తీసుకొని వాళ్ళని మెయింటైన్ చేస్తున్నావు. కానీ సర్పంచ్ వ్యవస్థ ఎప్పటికీ ప్రజల కోసం ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలు తీర్చుకుంటూ అక్కడ ఉన్న స్థానికంగా అభివృద్ధి చేయడం కోసం ఏర్పాటైన వ్యవస్థ. దాన్ని నిర్వీర్యం చేస్తూ వాళ్ళ ఫండ్స్ ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళు స్వతహాగా ఫండ్స్ ఏర్పాటు చేసుకుని వాళ్ళ కార్యక్రమాలు చేస్తున్నా దానికి అవసరమైన ఇబ్బందులకు గురవుతూ, అంటే ఆ డబ్బులు కట్టలేక వాళ్ళు ఇబ్బందికి గురవుతున్నా కూడా ఆ డబ్బులు కట్టే స్థాయికి నువ్వు తీసుకురాకుండా ఈ రోజు వాళ్ళు ముట్టడి చేస్తున్నా పట్టించుకోకుండా వాళ్ళపై లాఠీచార్జ్ చేస్తున్నావు అంటే నీకు ఎంత అహంకారం, ఎంత ఇబ్బంది. సామాన్య ప్రజలు ప్రతి ఒక్కటి ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి. ఎందుకు నేను బాధపడి చెప్తానంటే, కోవిడ్ టైంలో ఎంత మంది మనం చూసాం మన వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం. కానీ ఇప్పుడు మర్చిపోతున్నాం. రేపు ఈ ఇబ్బందులు కూడా మీరు మర్చిపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాక్షసి మంది పరిపాలనకు వచ్చాడంటే ఇంకా అసలు మీకు బ్రతికే ఉండదు, వలస వెళ్ళిపోవడం తప్ప. ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి, ఈ బాధ మీరు పడుతున్నది, మీ ఆవేదన, మీ బిడ్డల కోసం మీరు చేసిన ఫైట్ ఇది. మా కోసమో ఇంకో గవర్నమెంట్ ఫామ్ చేయడం కోసమో కాదు. ప్రభుత్వం మారితే మీకు మంచి జరుగుతుంది. ఇంత రాక్షస పరిపాలన గతంలో ఎప్పుడు చూడలేదు, చూడబోము కూడా. దయచేసి ఎవరైతే అన్యాయం పడుతున్నారో ప్రతి ఒక్క వర్గానికి అన్యాయం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ రోజు బయటకు వచ్చి ఏదో ఒక ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఏదో ఒకరు ముందు చేస్తున్నారు, ఒకరు వెనక చేస్తున్నారు. నా ఇంటి దాకా రాలేదనే మాట లేదు సార్. అందరిని టచ్ చేశాడు జగన్మోహన్. అందరి ఇంటి పైనకే వచ్చింది. ఈ రోజు వాలంటీర్లలో కూడా చాలా మంది సఫరర్స్ ఉన్నారు, చాలా మంది ఆ ఒత్తిడి భరించిన వాళ్ళు కూడా ఉన్నారు. కనుక ప్రతి ఒక్కరు గమనించి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పతనానికి నాంది పలికేలాగా ప్రతి ఒక్కరు చేతులంత ముందుకు రండి. ప్రభుత్వాన్ని మార్చడం ఒక్కటే మీకు వచ్చే సొల్యూషన్ నా వరకైతే. లేదంటే ఈ అరెస్టులు, ఈ ఇబ్బందులు, ఈ దాడులు కంటిన్యూ అవుతూనే నిరంతర ప్రక్రియలాగా జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకేముంది, సిద్ధం అని మన డబ్బుగా బ్యానర్లు వేసుకొని ప్రచారం చేసుకుంటున్నాడు. ప్రజల సమస్యల గురించి ఆయనకు అవసరం లేదు. వీలైతే వాళ్ళ భార్యను సెక్యూర్ చేసుకుంటాడు. అంతకు మించి ఇంకేమీ ఆలోచించాడు జగన్మోహన్ రెడ్డి గారు.